ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ అనేది మీకు ఇద్దరికి అసైన్ చేశారనుకుందాం. ఓకే. ఈ షాట్‌ని ఎన్హాన్స్ చేయమన్నారు. గ్రీన్ మ్యాట్‌ని బ్యాక్ సైడ్ తీసేసి సో దాన్ని ప్రాపర్‌గా వేరే బీజీతో బ్లెండ్ చేయమన్నారు. ఓకే. సో అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని స్టార్టింగ్ 10-15 క్లాసెస్ ఇలాగే ఉంటాయి. 16th క్లాసెస్ నుంచి మీరే చేసేయగలుగుతారు. ఓకే. నేను స్లోగానే వెళ్తున్నా. మోస్ట్‌లీ స్లోగానే వెళ్తాను మాక్సిమం మీకు అర్థమైనంత వరకు. సో అర్థమైన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతది షార్ట్ అనేది. సో ఎలా చేయాలో మీకే తెలిసిపోతా ఉంటది. ఓకే. సో ఇది చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాట్ ఇచ్చారు. ఓకే. దీన్ని మనం ఏం చేయాలి? గ్రీన్ మ్యాట్‌ని రిమూవ్ చేసేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 ఫ్రేమ్స్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నా. చూడండి ఇది. ఓకే. దిస్ ఈస్ ద షాట్. దీంట్లో మనకి ఇది మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది కెమెరా మూవ్‌మెంట్ షాటా? ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ షాటా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కెమెరా మూవ్‌మెంట్ అండ్ ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్? ఎనీబడీ? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కెమెరా మూవ్‌మెంట్ షాట్ అండ్ ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ షాట్? ఆబ్జెక్ట్ ఓన్లీ ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఆబ్జెక్ట్ మూవ్మెంట్. ఆబ్జెక్ట్ మూవ్మెంట్. కెమెరా స్టేబుల్ గా ఉంది. ఆబ్జెక్ట్ మూవ్ వెరీ గుడ్. వెరీ గుడ్. కెమెరా స్టేబుల్‌గా ఉండి ఫుటేజ్ అనేది మూవ్ అవుతా ఉంటారు. ఫుటేజ్ ఉన్న క్యారెక్టర్ మూవ్ అవుతా ఉందంటే గనక అది ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్. ఓకే. సో అదే విధంగా క్యారెక్టర్ అనేది దాని స్టాటిక్‌గా ఉండి కెమెరా మూవ్ అవుతూ ఉంటే కెమెరా మూవ్‌మెంట్. సో మరిది కెమెరా మూవ్‌మెంటా? ఆబ్జెక్ట్ మూవ్‌మెంటా? ఒకసారి ప్లే అన్నా. ప్లే అవుతుంది. బఫర్ అవుతుంది. యాహ్! ఇది కెమెరా కెమెరా మూవ్‌మెంటా? ఆబ్జెక్ట్ మూవ్‌మెంటా? కెమెరా 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 స్టేబుల్ గానే ఉంది. కెమెరా స్టేబుల్‌గానే ఉందా? ష్యూరా? లేదు, కెమెరా మూవ్మెంట్. ఆబ్జెక్ట్ కూడా వాడు కూడా మూవ్ అవుతున్నాడు. కరెక్ట్. కరెక్ట్. కెమెరా మూవ్‌మెంట్ ఉంది. ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ కూడా ఉంది. both దీంట్లో ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ అంటే ఏం మూవ్ అవుతుంది? క్యారెక్టర్ మరి వెనకాల ఉన్న గోడ? గోడ మూవ్ అట్లే. గోడ మూవ్ అవ్వట్లేదా? కెమెరా మూవ్ అవడం వల్ల వెరీ గుడ్. కెమెరా మూవ్ అవ్వడం వల్ల అక్కడ మనకి స్టాటిక్‌గా ఉన్నటువంటిది మూవ్ అవుతుంది. మూవ్ ఓకే. అవుతుంది. సో ఇక్కడ క్యారెక్టర్ ఏంటి? ఆ యొక్క మనిషి అనేవాడు ఎవడైతే ఉన్నాడో అది ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ అనమాట. ఓకే. దీన్ని కూడా మనం ఆబ్జెక్టే అంటాం. బట్ ఇదేంటంటే ఇవన్నీ కూడా ఇవేం మూవ్ అవ్వమాట. సో మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు. మన యొక్క కెమెరా మూవ్ అవ్వడం వల్ల మూవ్ అవుతుందనమాట. సో ఇది మనకి ఆబ్జెక్ట్ మూవ్‌మెంట్ ఉంది. అదేవిధంగా కెమెరా మూవ్‌మెంట్ కూడా ఉందనమాట. సో మనం ఎప్పుడైనా సరే షాట్‌ని తీసుకున్నప్పుడు ఈ షాట్ ఎంతసేపట్లో అవుతది అని చెప్పేటువంటి అడిగారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ ఈ షాట్ తీసుకొని చేయమ్మా అని చెప్పాననుకో. సో మనం డైరెక్ట్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేసుకోవడానికి లేదు. తీసేసుకోవచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ నువ్వు ఈ యొక్క కేటీఎం బైక్ వేసుకుని లేదంటే నువ్వు ఈ యొక్క ఎక్సెల్ సూపర్ బండి వేసుకుని నువ్వు హైదరాబాద్ ఒక 3 అవర్ ఒక అట్లీస్ట్ ఒక 10 అవర్స్‌లో వెళ్ళిపోతావా అంటే వెళ్ళగలుగుతావా 10 అవర్స్‌లో ఎక్సెల్ సూపర్ బైక్ మీద? ఎక్సెల్ సూపర్ ఎందుకు వెళ్ళలేము? దాని క్యాపబిలిటీ మనకు తెలుసు కాబట్టి మాక్సిమం 50 కిలోమీటర్ స్పీడ్ నుంచి ఎక్కువ వెళ్ళదది. నాన్ స్టాప్ గంట కొట్టామంటే ఇంజిన్ పేలిపోద్ది అది. ఓకేనా? అదే కేటీఎం బైక్ మీద వెళ్ళి ఇది ఒక 10 అవర్స్‌లో వెళ్ళిపోమంటే 7 అవర్స్‌లో వెళ్ళిపోతావు బేసిక్‌లీ. ఓకే. విజయవాడ నుంచి హైదరాబాద్ 7 అవర్స్ 4-5 అవర్స్‌లో అయిపోతుంది. ఎందుకంటే నీకు దాని యొక్క క్యాపబిలిటీ తెలుసు. ఓకే. క్యాపబిలిటీ తెలుసు. దాని యొక్క పాసిబిలిటీస్ కూడా తెలుసు. అదేవిధంగా ఈ యొక్క ఫుటేజ్‌ని ఇచ్చి ఈ షాట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారనుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది 2కేనా? 4కేనా? హెచ్‌డీయా? ఓకే. ఇది ఏ ఏ రిజల్యూషన్‌లో ఉంది? 2కేలో ఉందా? 4కేలో ఉందా? హెచ్‌డీలో ఉందా? 4కేలో ఉంది. సో పాయింట్ నంబర్ 1 ఈజ్ 4కే. ఓకే. ఇది గ్రీన్ మ్యాటా? బ్లూ మ్యాటా? గ్రీన్ మ్యాట్. డే టైమా? నైట్ టైమా? డే టైం అనుకుంటాను. సన్లైట్ సన్లైట్ కదా, ఆర్టిఫిషియల్ లైట్. సన్లైట్ ఆర్టిఫిషియల్ లైటే. బట్ ఆ పైన వచ్చేది మాత్రం స్కై మాత్రం వస్తదనమాట. సో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి గ్రీన్ మ్యాటు బ్లూ మ్యాట్ కన్నా ఈజీగా అయిపోతుంది. బ్లూ మ్యాట్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. కంపేర్ విత్ ద గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. 100% డిఫికల్టీగానే ఉంటుంది. ఓకే. క్లోజ్ షాట్స్ ఎక్స్ట్రీమ్ క్లోజ్ షాట్స్ ఈజీగా ఉంటాయి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే ఒక షాట్ మనం అనలైజ్ చేయాలంటే అది 2కేలో ఉందా? 4కేలో ఉందా? హెచ్‌డీలో ఉందా? హెచ్‌డీలో ఉంటే చాలా ఫాస్ట్‌గా రెండర్ అవుతుంది.
2Kలో ఉంటే కొంచెం టైం తీసుకుంటుంది, 4Kలో ఉంటే ఇంకొంచెం టైం తీసుకుంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ కాన్ఫిగరేషన్, రైట్? సో ఓకే. అదేవిధంగా గ్రీన్ మెటా, బ్లూ మెటా చూస్ చేసుకోవాలి. గ్రీన్ మెటా అయితే కొంచెం బెటర్గానే అవుతుంది ఫాస్ట్గా. బ్లూ మెటా అయితే నార్మల్ టైం కన్నా కొంచెం ఎక్స్ట్రానే టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ ఓకే. పాయింట్. ఓకే, డే టైమా నైట్ టైమా? సో నైట్ టైం అనేది చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ బ్యాక్గ్రౌండ్ అయితే కనుక బ్లెండింగ్ చేసేటప్పుడు బొమ్మ కనబడద్ది నీకు. అర్థమవుతుందా? డే టైం వేరు, నైట్ టైం వేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫార్మాట్. ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్మాట్ అంటే ఏంటి? మనం యూజ్ చేసేటువంటి ఫుటేజ్ యొక్క ఫార్మాట్ ఏంటి? టీఎక్స్. డాట్ TXR. ఈఎక్స్ఆర్. డాట్ డాట్ ఈఎక్స్ఆర్ EXR. అనేది చాలా పెద్ద ఫైల్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఓకే. ఏంటి బేసిక్గాని? ఇమేజెస్ అనుకుందాం. ఓకే, ఇవన్నీ ఇమేజెస్ అవునా? ఇమేజెసే కదా బేసిక్లీ. సో ఇమేజ్ అవును. సీక్వెన్స్ అంటాం దీన్ని. నీకు తెలిసిన ఇమేజ్ ఫార్మాట్లు చెప్పండి ఎనీబడి. ఇమేజ్ ఫార్మాట్స్ ఏంటి చెప్పగలుగుతారు ఎవరైనా? జేపీజీ, పిఎన్జీ, వెరీ గుడ్. PNG. జేపీజీ, పిఎన్జీ, ఇంకా ఇంకా హెచ్పి ఇంకేదో ఉంటాయి. జేపెగ్, పిఎన్జీ అనేది డిఫాల్ట్గా ఉన్నటువంటి ఇమేజ్ అనమాట. దాంతో ఫలంగా మనకి టిఫ్ అని, టార్గా అని కూడా ఉంటాయి. డిపిఎక్స్ అని, ఈఎక్స్ఆర్ అని ఉంటాయి. జేపీజీ, పిఎన్జీ అనేది లాసీలెస్ ఫార్మాట్స్. అంటే మీరు దీన్ని మల్టిపుల్ టైమ్స్ అనేవి మీరు రెండర్ చేసినట్లయితే మీ యొక్క ఫుటేజ్ యొక్క క్వాలిటీ తగ్గేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని వాటిని లాసీ ఫార్మాట్స్ అంటారు. లాసీ లెస్ ఫార్మాట్స్ అంటే ఏంటంటే ఈ డిపిఎక్స్ అండ్ ఈఎక్స్ఆర్ అనేవి ఫుటేజ్ని మీరు ఎన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ మీరు రెండర్ చేసినా సరే క్వాలిటీ అనేది లాస్ అవ్వదు అనమాట. అర్థమవుతుందా? ఓకే. దాంట్లో ఈఎక్స్ఆర్ అనేది టాప్ ప్లేస్ అనమాట. అప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తాం మనం? రాజమౌళి. అలాగే ఇమేజ్ సీక్వెన్స్లో తోపు అన్న లేదంటే మంచి క్వాలిటీ క్యారీ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే కనుక అది ఈఎక్స్ఆర్ ఫార్మాట్ అన్నమాట. దాని కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజమౌళి కింద ఉన్న ఎవడు ఉంటాడు? రాజమౌళి కన్నా కొంచెం తక్కువ, వన్ ఆఫ్ ది బెస్ట్ పూరి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. అలాగే ఈఎక్స్ఆర్ కన్నా కొంచెం కింద ఫార్మాట్ ఏంటంటే డిపిఎక్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఏ ఇండస్ట్రీ కూడా డిపిఎక్స్ వాడట్లేదు, అందరూ కూడా ఈఎక్స్ఆర్ వాడుతున్నారు అనమాట. ఇప్పుడు అన్నపూర్ణ ఉందనుకో ఈఎక్స్ఆర్ వాడుతుంది, జెమినీ ఉందనుకో డిపిఎక్స్ వాడుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా వాడుతూ ఉంటారు. ఎందుకన్నా వాళ్ళు కూడా EXR వాడచ్చు అన్న? ఎందుకు వాడరంటే ఈఎక్స్ఆర్ అనేది హ్యూజ్ డేటాని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చి అంత ఏంది, ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చి అరౌండ్ 50 MB ఉంటుంది. ఇది 50 MB ఉంది ఇది. అదే నువ్వు జేపెగ్ కానీ పిఎన్జీ అనుకో 5 MB, 7 MB, 8 MB ఉంటాయి. కొంతమంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, 100% ఇంత బెటర్ అవుట్పుట్ ఇవ్వాలి అని మెయింటైన్ చేస్తారు. వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా ఇదే మెయింటైన్ చేస్తారు. కొంతమంది ఏ పెద్ద మ్యాటర్ ఏముంది ఏదైనా ఓకే అనుకుంటారు. సో వాళ్ళ కోసం పెద్ద మ్యాటర్ కాదనమాట. అర్థమవుతుందా? ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు అన్నపూర్ణకు మన సినిమా ఎందుకు వెళ్తుంది? అన్నపూర్ణకి అసలు అన్నపూర్ణ అసలు సినిమా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఐడియా ఉంది ఎవరికైనా? ఎనీవన్? ప్రీ ప్రొడక్షన్, ఓకే, కరెక్ట్. ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. వాట్ ఈస్ ద ప్రీ ప్రొడక్షన్? ప్రీ ప్రొడక్షన్ అంటే స్క్రిప్ట్, ఇంకా కరెక్ట్, స్క్రిప్ట్ వర్క్ స్క్రిప్ట్ అవ్వచ్చు, ఆడిషన్స్ అవ్వచ్చు, లొకేషన్ షూట్ అవ్వచ్చు, కాస్ట్యూమ్ డిజైనింగ్ అవ్వచ్చు, ఓకే, లేదంటే రిహార్సల్స్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అంటే సినిమాకి ముందు అనమాట. ప్రీ ప్లాన్ అంటాం కదా. సో అలాగే ప్రీ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ సినిమాకి ముందు చేసేటువంటి భాగవతం అంతా, తతంగం అంతా ప్రీ ప్రొడక్షన్లోకి వస్తుంది. ప్రొడక్షన్ అంటే ఏంటి? సినిమా షూట్. అప్పుడు మనకి ఒకసారి మనకి బయట పోస్టర్ వస్తాయి చూడండి, ప్రొడక్షన్ నెంబర్ 1 అంటాడు సినిమా టైటిల్ పెట్టకుండానే. అంటే సినిమా నడుస్తుంది అని అంటున్నాడు. నడుస్తున్నప్పుడు సినిమా నడుస్తున్నప్పుడు సినిమా స్టార్ట్ అవుతూ ఉంది. ఓకే, స్టార్ట్ అయ్యింది, అవుతూ ఉందన్నమాట. ఓకే, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం కదా, అలాగే అవుతుంది, అవుతూ ఉంది కూడా. అలాంటప్పుడు దాన్ని ప్రొడక్షన్ అంటాం. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సినిమా పూర్తి అయిపోయిన తర్వాత డబ్బింగ్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని కూడా పోస్ట్ ప్రొడక్షన్ అంటాం. సో అంటారు కదా మనకి ఒకప్పుడు వస్తూ ఉంటాయి. సో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకున్నటువంటి పలానా సినిమా అని చెప్పి మనకి ఫొటోస్ వస్తూ ఉంటాయి. సరే, మనం చేసేటువంటిది ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్లో చేస్తాం అనమాట. సో ఎవరైనా సరే మీ మూవీలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు అంటే కనుక
నేను విఎఫ్ఎక్స్ Oh. ఇంకా అని చెప్పాల్సిన అవసరం, డైరెక్ట్గా మన డిపార్ట్మెంట్ ఏంటి, పోస్ట్ Post ప్రొడక్షన్ production. డిపార్ట్మెంట్ అనమాట. ఓకే, ఈ పోస్ట్ ప్రొడక్షన్లో అసలు మనకి ఎవరికైనా ఐడియా ఉందా అన్నపూర్ణకు మన సినిమా ఎలా వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో? డబ్బింగ్కి వెళ్తా డబ్బింగ్కి మనకి సంబంధమే లేదు అసలు. నార్మల్గా అన్న అంటే విఎఫ్ఎక్స్ గురించి అడుగు. విఎఫ్ఎక్స్ అన్నపూర్ణకి ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది? ఎనీవన్? బేసిక్గా మన సినిమాని షూట్ చేసేది ఎవరు? కెమెరామెన్. సినిమా అంతా షూట్ చేసిన తర్వాత ఆ సినిమాని ఎడిటింగ్ చేస్తారు ఎవరు? ఎడిటర్. ఎడిటర్ ఎడిట్ చేస్తాడు. ఓకే, ఎడిటర్ ఎడిట్ చేసింది ఎక్కడ ఎడిట్ చేస్తాడు? ఎక్కడో చోట వాళ్ళకి ఎడిట్ సూట్లు ఉంటాయి, అక్కడ ఎడిట్ చేసుకుంటారు. ఓకే, ఒకసారి అన్నపూర్ణలో చేసుకోవచ్చు, లేదా బయట చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. సినిమా అంతా ఎడిటింగ్ చేసేస్తారు దేని మీద? క్యూటీస్ మీద. క్యూటీ అంటే తెలుసు కదా, క్విక్ టైమ్ ప్లేయర్స్. వీడియో ఫార్మెట్ మీద ఎడిటింగ్ చేసేస్తారు, వీడియో ఫార్మెట్ మీద చేసేసిన తర్వాత ఏదైతే ఎడిటింగ్ చేసేసారో ఆ ఫైల్ ఎంతటిని కూడా అన్నపూర్ణకు తీసుకెళ్తారు. దాన్ని డిఐ అంటారు. తెలుసా డిఐ అంటే? డిజిటల్ ఇంటర్మీడియట్ అంటాం బేసిక్గా. మీరు ఏ సినిమా అయినా చూడండి, ఏ సినిమా చూసినా సరే డిఐ లేకుండా ఏ సినిమా కూడా బయటకు వెళ్ళదు. ఏ సినిమా అయినా సరే డిఐ లేకుండా, అది ఎలాంటి సినిమా అయినా సరే, ఏ సినిమా అయినా సరే అది ముందుకెళ్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు డిఐ లేవు, నార్మల్గా ఎడిట్ నుంచి వెళ్ళి అనమాట. ఇప్పుడు అంతా కూడా డిఐ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వచ్చి రీసెంట్ సినిమా ఏమైనా వచ్చిందా? తెలుగు మూవీ సంథింగ్ ఇది వచ్చింది రా బాబు, రాజీ ఏదో ఇది వచ్చింది సంథింగ్ సార్, కరే సంథింగ్ ఏదో ఉందనుకుందాం. ఓకే, నువ్వేం చూసినా సరే ఖచ్చితంగా నీకు డిఐ అనేది తగలకుండా నీకు ముందుకెళ్ళే ఛాన్స్ లేదనమాట. డిఐ అనేది లేకుండా నీకు ఏ సినిమా కూడా ముందుకెళ్ళదు. టైటిల్స్ రావట్లేదు దీంట్లో. నువ్వే సినిమా చూసుకున్నా సరే డబ్బింగ్ ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో, డిఏ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు డిఏ లేకుండా నీకు ఏ సినిమా కూడా ముందుకెళ్ళదు. B2H సినిమా ఇది శ్రీమంతుడు B2H జరిగింది. B2H ఇదిగో డిఐ, ఇదిగో B2H. ఇది నాకు బాగా తెలిసింది, ఎందుకంటే నేను అప్పుడు శ్రీమంతుడు సినిమా చేశాను అనమాట. B2H నుంచి వచ్చినాయి. ఓకే, డిఐ మనకి హైదరాబాద్ ఎన్నున్నా తెలుసా? అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది హైదరాబాద్ నుండి. ద బెస్ట్ డిఐ సూట్ ఎవరిదంటే అన్నపూర్ణ అనమాట. వెరీ హ్యూజ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఓకే, చెప్తాను. ఓకే, డిఐలో అది ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఈఎఫ్ఎక్స్ కూడా ఉంది. ఈఎఫ్ఎక్స్ అంటే ప్రసాద్ అంటారు దీన్ని, ప్రసాద్ విజువల్ ఎఫెక్ట్స్ అంటాం దీన్ని. ఇది ఒకటి ఉంది, అన్నపూర్ణ ఉంది. దాని తర్వాత రామానాయుడు ఉంది, రామానాయుడు. ఓకే, దాన్ని ఇప్పుడు డెక్కన్ డ్రీమ్స్ అని కూడా అంటాం. B2H ఉంది, B2H చాలా ఫేమస్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, చిన్న చాలా ఉన్నాయి. సారథి స్టూడియోస్ ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. మన ఈ లోకల్లోనే బోల్డ్ ఉన్నాయి అనమాట. డిఏలు ప్రసాద్ ఉంది, జెమినీ విఎఫ్ఎక్స్ ఉంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. డిఐ అంటే ఏం చేస్తారంటే మనం షూట్ చేసినటువంటి ఫుటేజ్ని ద బెస్ట్గా వాళ్ళు ఎన్హాన్స్ చేస్తారు మన కలర్స్ అనమాట. డిఐ షోరీల్. దీన్ని డిజిటల్ ఇంటర్మీడియట్ అంటారు. ఇలా వస్తుంది అన్నమాట. చూడండి, ఏదైనా తీసుకోండి, డిజిటల్ ఇంటర్మీడియట్ ఏం తీసుకున్నా సరే మీరు ఎలాంటి సినిమా, ఇది రాలో షూట్ అవుతుంది అనమాట. దాన్ని ఇలాగా కలర్స్తో ఎన్హాన్స్ చేస్తారు. చాలా అవుట్ స్టాండింగ్ కలర్స్ వస్తాయన్నమాట. ఈ నార్మల్గా అయితే నీకు అంత రావు, నువ్వు షూట్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ దీంట్లో నీకు బెటర్ కలర్స్ అనేవి నీకు ఎన్హాన్స్ అవుతాయి అనమాట. సాచురేషన్ లెవెల్స్ బాగుంటాయి, కాంట్రాస్ట్ బాగుంటుంది. ఓకేనా, హ్యూ బెటర్గా నీకు మెయింటైన్ చేస్తారు. గామా అండ్ గెయిన్ ఎవ్రీథింగ్, నైట్ మోడ్లు చేయాలన్నా. నేను ఇప్పుడు ఈ సినిమా పేరేంటి, నార్మల్ సినిమా చూసావు అనుకో, మామూలుగా ఇలా గ్రీన్గా ఉంటుంది, ఇది లవ్ కైండ్ ఆఫ్ మూవీ. అది నువ్వు రక్త చరిత్ర కేజీఎఫ్ చూసావు అనుకో, ఒక డిఫరెంట్ టింట్ ఉంటుంది, అర్థమవుతుందా? ఆ టింట్స్ అన్ని కూడా మీకు డిఏలో యాడ్ చేస్తారన్నమాట. ఎడిటర్కి సంబంధమే లేదు అసలు. ఎడిటర్కి వచ్చి చేసేదంతా ఏంటంటే ఏ షాట్ తర్వాత ఏ షాట్ రావాలి, ల్యాగ్ లేకుండా ఎలా ఫిక్స్ చేయాలి మాత్రం చేస్తారు తప్ప ఆడియో కూడా తనకు సంబంధం లేదు, సింక్ కూడా తనకు సంబంధం లేదు. ఏం చేసినా సరే అన్ని సపరేట్ డిపార్ట్మెంట్స్ అనమాట. ఎడిటర్ చేసేదంతా ఏంటి, ఏ షాట్ తర్వాత ఏది రావాలి, ఎంత టైమింగ్లో ఉండాలి, బోర్ కొట్టకుండా ఎంతవరకు మనం దాన్ని నిలబెట్టగలగాలి, అది మాత్రమే చూస్తారు అనమాట.
మళ్ళీ మ్యూజిక్ వేరే, సౌండ్ ఎఫెక్ట్స్ వేరే. సౌండ్ ఎఫెక్ట్స్ మ్యూజిక్ అనుకో, దాని బ్యాక్ సైడ్ వచ్చిన మ్యూజిక్ అంతా ఒకరొకరు కొడుతూ ఉంటారు. మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? సపోజ్ నేను ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, సౌండ్ వస్తుంది చూసారా? ఆ సౌండ్ వేరే ఒకటి కట్ చేస్తాడు అనమాట. దాన్ని మన ఎతిరాజ్ అని ఎవడో ఉంటాడు. ఎతిరాజు మిక్స్ ఎప్పుడైనా చూడండి, సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. సౌండ్ మిక్సింగ్ వేరు, సౌండ్ ఎఫెక్ట్స్ వేరు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరు, మ్యూజిక్ వేరు. చాలా పెద్ద తత్వంగా ఉంటుంది. సినిమా అంటే చిన్నదేం కాదు, హ్యూజ్ ఉంటుంది అనమాట. ఓకే, మీకు చాలా బెటర్గా ఉంటాయి. మనకు అనుకునేంత కాదు. మనం చూసేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది అనమాట. తెర వెనకాల వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది, మనం చాలా తక్కువ చూస్తాం అనమాట. చూపిస్తాను చూడు. డిజిటల్ ఇంటర్మీడియట్ వర్క్స్ ఎట్లా ఉంటాయంటే పీక్స్లో ఉంటాయి అన్నమాట. హాలీవుడ్ వాళ్ళు బాగా చేస్తారు. ఇవేం కాదు కానీ పెద్ద మ్యాటర్ కాదు. ఇవి కాదు డిఏ ఆర్టిస్ట్ అంటారా అన్న వాళ్ళు? కలరిస్ట్ అంటారు, డిఏ ఆర్టిస్ట్ అంటారు. డిఏ అనేది అది ఒక డిపార్ట్మెంట్. దాంట్లో కలర్స్ని ఎన్హాన్స్ చేసుకొని కలరిస్ట్ అంటాడు. ఆ కలరిస్ట్కి ప్రతిదీ తెలిసి ఉండాలన్నమాట. బ్లాక్ లెవెల్స్ అంటే ఏంటి, వైట్ లెవెల్స్ అంటే ఏంటి, కాంట్రాస్ట్ అంటే ఏంటి, సాచురేషన్ అంటే ఏంటి, ఎలాంటిది. ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నార్మల్గా ఉంది కదా, ఇలాగ నార్మల్గా ఉంటుంది. అదే సపోజ్ నేను ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాను అనుకో, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టింట్ యాడ్ చేస్తారనమాట. అది వేరే, అర్థమవుతుందా? దాన్ని డిఫరెంట్గా వేరే కలర్తో వాడు ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? లేదంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు ఒకలా ఉంటుంది, లేదంటే డ్రీమ్స్ అన్నప్పుడు ఒక డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో అవన్నిటిని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలగాలి. అదంతా కూడా కలరిస్ట్ చేతిలో ఉంటుంది. ఓకే, సో అంత పక్కన పెట్టండి. సో అదంతా టైం వేస్ట్ పర్సన్, మన తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి మనం ఎడిటర్ దగ్గర నుంచి ఫైల్స్ అన్నీ కూడా డిఐకి వెళ్తాయి. డిఐ వాటిని ముక్కల కింద కట్ చేసి షార్ట్ బై డివైడ్ చేసి అవి విఎఫ్ఎక్స్ కంపెనీకి పంపిస్తారన్నమాట. విఎఫ్ఎక్స్ కంపెనీలో వర్క్ చేసి మళ్ళీ ఎవరికి వస్తాయి? డిఐకి వస్తాయి. డిఐ నుంచి మాత్రమే ఫైనల్ అవుట్పుట్ వస్తుంది అనమాట. అర్థమవుతుందా? థియేటర్కి ఇచ్చేటువంటి ఫైనల్ అవుట్పుట్ డిఐ నుంచి వస్తుంది. అర్థమవుతుందా? మన థియేటర్కి వెళ్ళేటువంటి అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? డిఐ నుంచి వస్తుంది. ఓకే, డిఐకి ఫైనల్ అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? కాంప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి వస్తుంది. అర్థమవుతుందా? కాంప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఫైనల్ అవుట్పుట్ వెళ్తుంది. ఓన్లీ విఎఫ్ఎక్స్ షాట్లు మాత్రమే. విఎఫ్ఎక్స్ షాట్లు లేకపోతే వేరే విషయం, నార్మల్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడంటే చాలా విఎఫ్ఎక్స్ చేస్తున్నాం, ఒకప్పుడైతే విఎఫ్ఎక్స్ లేదు కదా. సరే పక్కన పెట్టండి. ఇదే షాట్ మీరు ఎన్హాన్స్ చేసుకోవాలి, దీన్ని క్యాల్కులేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క రెజల్యూషన్ ఎంత ఉంది, ఇది ఒక గ్రీన్ మేటా, బ్లూ మేటా, డే టైం కండిషన్లో ఉందా లేదా నైట్ టైం కండిషన్లో ఉందా, ఫార్మేట్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనం దీన్ని అనలైజ్ చేసుకుంటాం. నార్మల్ 2D అంటే టైం పడుతుంది అనమాట. మామూలుగా హెచ్డి అనుకో ఫాస్ట్గా వచ్చు, 2K అనుకో టైం పడుతుంది, 4K అనుకో ఇంకా ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఓకే, ఓకే చెప్తాను చూడు. ఇప్పుడు సఫర్ ఇదే షార్ట్ ఇచ్చారు. ఈ షార్ట్ మనం కీయింగ్ చేయాలి. కీయింగ్ అంటే ఏంటి? దీన్ని తీసేసి మనం ఏదైనా ఒక ఫుటేజ్ని కెమెరాతో క్యాప్చర్ చేసినప్పుడు అక్కడ లైట్ కండిషన్స్ బేస్ చేసుకుని మనకి నాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఆ నాయిస్ మీకు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఆర్జీబీ ఉంది కదా, దీంట్లో మీరు బ్లూ ఛానల్లోకి వెళ్ళండి. చూసారు కనబడుతుందా నాయిస్ అనేది? ఈ నాయిస్ ఉండడం వల్ల ఏమవుద్దంటే మనకి ప్రాపర్గా ఆల్ఫా అనేది జనరేట్ అవ్వదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇది నాయిస్ అంటాం దీన్ని. ఈ నాయిస్ని డీనాయిస్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే, దీన్ని డీనాయిస్ చేస్తాం. ఎలా చేస్తాం? మల్టిపుల్ నోట్స్ ఉన్నాయన్నమాట దీనికి. డీనాయిస్ అంటే నీకు డీనాయిస్ అనేది నోడ్ వస్తుంది అనమాట. రెడ్యూస్ నాయిస్ అనేది థర్డ్ పార్టీ ప్లగిన్, డీనాయిస్ అనేది డిఫాల్ట్ అనమాట. ఓకే, రెడ్యూస్ నాయిస్ అనేది థర్డ్ పార్టీ ప్లగిన్, అది రాదనమాట, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. డోంట్ వరీ, అది నేను చెప్తాను. సో ప్రస్తుతం ఏం చేస్తాం? డీనాయిస్ ఉంది కదా, ఈ డీనాయిస్ మనం ఇక్కడ ఏం చెప్తుంది? మూవ్ ద అనాలిసిస్ రీజియన్ టు అనలైజ్ నాయిస్ ఆర్ ప్రెస్ లాక్ నాయిస్ అనలైజెస్ టు డిజబుల్ దిస్ మెసేజ్ అంటుంది. సో ప్రస్తుతం ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు. సో
ఇక్కడ పైగా మనకి ఎర్ర మెసేజ్ కూడా చూపిస్తుంది. ఇది వర్కౌట్ అవ్వాలంటే ఈ కింద మనకి ఏదైతే మనకి ఒక బాక్స్ ఉందో ఆ బాక్స్ని తీసుకెళ్ళి మనం ఏదైనా ఒక డార్క్ ప్లేస్లో పెట్టి కొంచెం ఇలా బెటర్గా మనం దాన్ని లార్జ్ స్కేల్ చేస్తే కొంచెం నాయిస్ అనేది పోద్ది అనమాట. జూమ్ చేసి చూడండి, దీన్ని ఆన్ అండ్ ఆఫ్. ఓకే, కొంచెం మాత్రమే తీయగలిగింది. ఓకే, చెప్పాలంటే ఈ ఫుటేజ్లో చాలా హెవీ గ్రెయిన్ ఉందన్నమాట, అందుకు అంత ఈజీగా మనం చేయలేకపోతున్నాం మనం. ఓకే ఓకే ఈ యొక్క నాయిస్ తీసుకుని వీటిని ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేసిన తర్వాత నాయిస్ ఖచ్చితంగా తీసేయాలి. ఎస్పెషల్లీ కీయింగ్ షాట్స్కి 100% నాయిస్ రిమూవ్ చేసిన తర్వాత నువ్వు స్టార్ట్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు దీనికి ఇదంతా కూడా మనం తీసేయాలి. ఎలా తీస్తాం? మనం ఆల్రెడీ ప్రైమేట్తో కానీ క్లియర్తో కానీ చేసాం. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ప్రైమేట్ సంథింగ్ లైక్ దట్. సో ఏ విధంగా చేసాం? ఆటో కంప్యూట్ అన్నాం. ఆటో కంప్యూటర్ అంటే సంథింగ్ ఇలా వచ్చేసింది. ఓకేనా? సో మనకి సపోజ్ ఇవన్నీ మనం ఆన్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేసాం అనుకో, మనకి ఇలా వస్తుంది అనమాట. చూసారా? ప్రాపర్గా రాదనమాట. అది ఇది నాయిస్ లాగా చక 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 కొట్టేసుకుంటూ ఉంటుంది. అట్లా వద్దనమాట. సో ప్రస్తుతంగా ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి ఇలాగే మనం ఆల్ఫాని జనరేట్ చేసుకోవచ్చు. దేని ద్వారా? ప్రైమేట్తో కానీ కీలెడ్తో కానీ. సో మనకి ఇలా వచ్చింది. మనకి యాక్చువల్గా వాస్తవానికి ఎలా కావాలి మనకి? ఇదేమో ప్యూర్ బ్లాక్ కావాలి, ఓకే, ప్యూర్ బ్లాక్. ఇదేమో ప్యూర్ వైట్ కావాలి. ఓకేనా? ఇలా దీన్ని ఏమంటాం? దిస్ ఇస్ కాల్డ్ హార్డ్ మ్యాట్ అనమాట. మనకి సాఫ్ట్ మ్యాట్ కూడా కావాలి. ఓకే, సాఫ్ట్ మ్యాట్ మనకి దీంతో జనరేట్ అవ్వదు. ఓకే, మనం దీంతో జనరేట్ కూడా చెయ్యమన్నమాట. ఇలా అన్నీ తీసేసాను. ఓకే, ఓన్లీ ఇవి మాత్రమే ఉంచాను. ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ దానికి. ఓకే, హార్డ్ మ్యాట్ని పక్కన పెట్టి. ఓకే, మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి? బేసిక్గా సాఫ్ట్ మ్యాట్ కావాలి. సాఫ్ట్ మ్యాట్ని జనరేట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ క్లీన్ ప్లేట్ అంటాం దాన్ని. ఐబీకే క్లీన్ ప్లేట్. వాట్ ఈస్ ద ప్రైమేట్ ఇన్ ద సెన్స్? ప్రైమేట్ అండ్ కీలైట్ అంటే ఏంటంటే, ప్రైమేట్ అండ్ కీలైట్ అంటే ఏంటంటే పిక్సెల్ అనలైజర్ కీ. మనం ఇక్కడ పిక్సెల్స్ని అనలైజ్ చేస్తున్నాం, అది కీ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ కీలైట్ అనేది అండ్ ప్రైమేట్ అనేది పిక్సెల్ అనలైజర్ కీ. అర్థమవుతుందా? బట్ మనం చేసేది ఇప్పుడు ఏంటంటే ఐబీకే అంటాం. ఐబీకే అంటే ఇమేజ్ బేస్డ్ కీయింగ్. ఓకే, దీనికి ఐబీకే కలర్ అండ్ ఐబీకే గిజ్మో అనేటువంటి రెండిట్ల సహాయంతో మనం దీన్ని కీ చేస్తాం. ఐబీకే గిజ్మో అనేది కీ చేయడానికి, ఐబీకే కలర్ అనేది క్లీన్ ప్లేట్ తయారు చేయడానికి. క్లీన్ ప్లేట్ అంటే ఏంటంటే ఈ మనిషి ఉన్నాడు కదా ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ గ్రీన్ మ్యాట్ ఉంది, ఈ ఎంటైర్ ఫుటేజ్ మాత్రం ఉంది. ఓకే, గ్రీన్ మ్యాట్ మాత్రమే ఉంచి మిగతా అంతా తీసేస్తాం ఇక్కడ మనం. అర్థమవుతుందా? ఇన్పుట్లో ఎలాంటి గ్రీన్ మ్యాట్ అయితే ఉందో అలాంటి గ్రీన్ మ్యాట్ అట్టు పెట్టుకుని ఇదంతా కూడా మనం తీసేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను. క్లీన్ ప్లేట్ ఎందుకు వాడతారు అంటే కనుక, ఓకే, ఇలా ఉంది కదా, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది రెడ్ కలర్, ఇది రెడ్ కలరే. ఓకే, నేను ఏం చేశాను? ఈ రెండింటికి తేడా ఏంటి? మధ్యలో డాట్ వైట్ డాట్ మధ్యలో ఒక డాట్ మాత్రమే, అంతే కదా? అంతే కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో డాట్ ఉంది, దీంట్లో డాట్ లేదు. ఈ రెండింటికి డిఫరెన్స్ చేసాం అనుకో, ఏమొస్తుంది మనకి? ఏదైతే తేడా ఉందో ఆ తేడా చూపిస్తుంది మనకి. అది అర్థమైందా? ఇప్పుడు కూడా అంతే. క్లీన్ ప్లేట్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగే ఉంచుతాం, ఇది ఇలాగే ఉంచుతాం. నెక్స్ట్ ఇంకేం చేస్తాం? ఇది ఇలాగే ఉంచి ఈ ఎంటైర్ ఈ యొక్క ఇదంతటిని కూడా మనం తీసేస్తాం అనమాట. దేని సహాయంతో? క్లీన్ ప్లేట్ సహాయంతో. క్లీన్ ప్లేట్ దేని సహాయంతో చేస్తాం? ఐబీకే కలర్తో చేస్తాం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఫుటేజ్ ఏమో ఇలా ఉంటుంది, ఇంకో ఫుటేజ్ ఏమో ఇది కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఇదంతా కూడా ఏమవుతుందంటే గ్రీన్తో కప్పబడిపోయి ఉంటుంది. అప్పుడు రెండింటికి తేడా ఏంటి? మనకు కావాల్సిన ఆల్ఫా వచ్చేస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి ఎలా ఉందో.
సో నేను ఐబీకే కలర్ని అటాచ్ చేశాను అన్నమాట దీనికి. ఓకే, ఐబీకే కలర్ అటాచ్ చేశాను, ఏమీ రాలేదు. ఎందుకు రాలేదంటే ఈ టైప్ కూడా స్క్రీన్ టైప్ బ్లూ ఉంది, దీన్ని గ్రీన్ కింద మార్చండి. గుర్తుపెట్టుకోండి, క్లీన్ ప్లేట్ చేయడం వచ్చిందా 30% ఆఫ్ కీయింగ్ వచ్చేసినట్టే. ఎప్పుడు క్లీన్ ప్లేట్ చేయడం వస్తే 30% ఆఫ్ ది కీయింగ్ డన్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్టి పెట్టండి, తర్వాత అర్థం చేసుకోండి, తర్వాత ప్లాన్ చేసి మీరు వర్క్ చేయండి, ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ డైనమిక్ 100% చెప్తాను, అర్థం కాదు నీకే, నాకు కూడా అర్థం కాదు. ఓకే, కొంచెం అంటే మనం తొందరగా నేర్చుకోవాలి కాబట్టి చూడండి. ఫస్ట్ ఐబీకి కలర్ వేసాను, దీంట్లో గ్రీన్ మ్యాట్ వేసాను, బ్లూ వేసాను. ఓకే, ఇది గ్రీన్ మ్యాట్ కాబట్టి గ్రీన్ పెట్టాను, బ్లూ అంటే పని చేయదు ఎందుకంటే డిఫరెంట్ మ్యాట్ కాబట్టి గ్రీన్ పని చేస్తుంది. సో ఇది ఎంతవరకు బ్లాక్ రావాలంటే మనకి ఏదైతే ప్రాపర్గా కావాలో దాని అంతటిని కూడా ఈ బ్లాక్ కలర్తో కప్పేయాలి. కప్పేసింది కొంచెం, కానీ ఇంకా ఉండిపోయింది కదా, దానికోసం ఏం చేస్తామంటే ఈ సైజుని 110 ఉంది కదా, దీన్ని 0 చేశాను. మోస్ట్లీ కప్పెట్టింది, ఇంకా ఉండిపోయింది అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఈ డార్క్స్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూని ఈ లైట్స్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూ అడ్జస్ట్ చేయడం వల్ల ఓకే ఇంకొంచెం ముందుకి వస్తుంది అనమాట. ఇదే అడ్జస్ట్ చేయాలి, ఇదే అడ్జస్ట్ చేయాలి, ఇదే అడ్జస్ట్ చేయాలి అని చెప్పలేము. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఇట్లా చూసినట్లయితే ఇగో మ్యాక్సిమం పట్టుకుంటుంది. ఓకే, ఇలా చేయడం వల్ల మనకి అది ఎంతవరకు కవర్ అవుతుందో కవర్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు సేఫ్ అనమాట. మళ్ళీ ఇలా రాకూడదు. ఓకే, కరెక్ట్గా మీకు ఏ క్యారెక్టర్ వరకు అయితే ఉందో ఆ క్యారెక్టర్ వరకు అది ఫిల్ అవ్వాల్సిందే. ఓకే, అర్థమవుతుందా? డార్క్స్లో రెడ్ గ్రీన్ బ్లూ యూస్ చేసుకుంటావా, సంథింగ్ ఏదైనా యూస్ చేసుకో. ఓకే, చిన్న చిన్న వాల్యూస్ యాడ్ చేసుకుంటే వెళ్ళు. ఓకే, లైక్ దిస్. ఇదిగో వస్తుందా, ఇదే ప్లే అనమాట. ప్లే అంతా ఇదే 1 + 1 2 2 + 2 4 అని వేసడం ఉండదు అనమాట. ఓకే, ఇలాగా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ దాంట్లో ఓన్లీ సైజ్ గ్రీన్ కలర్ మారుతాం, సైజ్ 0 చేస్తాం. ప్రాపర్గా మనకి ఎంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు మనం ఈ వాల్యూస్తో కప్పెట్టుకుంటాం. దట్స్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ దీన్నే కాపీ అండ్ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్. ఓకే, ఏమి చేయొద్దు, ఇక్కడ ఎరోడ్ ఉంది కదా, ఎరోడ్ని పుష్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎంత వాల్యూ పెడతామో ఇక్కడ కూడా అంతే వాల్యూ పెట్టాలి. ఓకే, ఇది రూల్ అనమాట, 100% రూల్. ఓకే, ఎందుకో నేను తర్వాత చెప్తాను, డోంట్ వరీ. ఓకేనా? సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఒక 2 పిక్సెల్స్ పెట్టారు అనుకోండి, వెనక్కి 3 పిక్సెల్స్ పెట్టారు, వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఇదే 3 పెట్టారు అనుకోండి మీకు మళ్ళీ అంతే ముందుకు వస్తుంది అనమాట. ఇది ఎందుకో తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ దాంట్లో గ్రీన్ వేసుకున్నాం, 0 పెట్టాం, అడ్జస్ట్ చేసాం. మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసాం. ఇక్కడ వాల్యూ మోస్ట్లీ 1 పెట్టుకుంటే చాలు, లేదా నేను ఒక 3 పెట్టాను, ఇక్కడ ఎరోడ్లో 3 పెట్టాను. ఓకే, అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేయొద్దు, మళ్ళీ కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఇక్కడ ఏం చేయొద్దు, జస్ట్ ప్యాచ్ బ్లాక్ ఉంది కదా, దీన్ని 10 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, మీ ఇష్టం. ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాక్కి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది, ఇంతకుముందు ఏదైతే మనం ప్రొటెక్ట్ చేసామో దాని అంతటిని కూడా గ్రీన్ కలర్తో ఫిల్ చేస్తుందన్నమాట. మళ్ళీ కాపీ అండ్ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్ 20. అలా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. కాపీ అండ్ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్ 40. మళ్ళీ కాపీ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్ 80. ఓకే, అయిపోయింది. ఇంకా పూర్తిగా ఇది ఆల్ఫా రాలేదు, మళ్ళీ నో ప్రాబ్లం, కాపీ అండ్ పేస్ట్, అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ క్లీన్ ప్లేట్. దీన్ని క్లీన్ ప్లేట్ అంటారు. చూడండి, దీనికి తేడా చూడండి, ఏంటి దీనికి తేడా, ఇది ఇన్పుట్, ఇది క్లీన్ ప్లేట్, రెండుకి తేడా ఏంటి చెప్పాలి, మొత్తం గ్రీన్ మ్యాట్ కావాలి, కరెక్ట్గా చెప్పాలి తేడా ఏంటి అనేది. అబ్జర్వేషన్ చేయాలి, అబ్జర్వేషన్, ప్లీజ్ అబ్జర్వ్. దాంట్లో ఇదిగో మనకి గ్రీన్ కలర్ లానే ఉంది. ఓకే, ఇన్పుట్ ఏదైతే గ్రీన్ కలర్ ఉంది అది అలాగే ఉంది, మిగతాది కూడా ఇది ఏమైంది, గ్రీన్తో మిక్స్ అయింది. ఈ రెండింటికి తేడా ఏంటి, దీంట్లో గ్రీన్ ఉంది, దీంట్లో గ్రీన్ ఉంది, దీంట్లో క్యారెక్టర్ ఉంది, దీంట్లో క్యారెక్టర్ లేదు. అర్థమవుతుందా? ఈ రెండింటికి తేడా ఏంటి, మనకు కావాల్సింది దీంట్లో తేడా అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇందాక ముందు అనుకున్నట్టు మనం దీనికి డిఫరెన్స్ ఇస్తాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది వెరీ గుడ్, మనకు కావాల్సి వచ్చేసింది కదా, అయిపోయింది. అర్థమైంది.
అదిగో వచ్చేసింది కదా. అది దేనికి దేనికి కనెక్ట్ చేయాలి డిఫరెన్స్? దేనికైనా వచ్చు, ఏ బి దేనికైనా వచ్చు, నీ ఇష్టం. ఓకేనా. ఓకే. సో ఇక్కడ మనకి ఎందుకు ఇలా వచ్చిందంటే నాయిస్ ఉండడం వల్ల అలా వచ్చిందనమాట. ఓకే, ఈ నాయిస్ మనం తీసేసుకున్నట్లయితే నీకు ఈ డిస్టర్బెన్స్ అనేది రాదు. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సో మనం ఇది ఎలా యూజ్ చేయం, ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం, ఐబీకే గిజ్మో యూజ్ చేస్తాం. ఐబీకే గిజ్మో. ఇక్కడ సి అంటే ఏంటి, క్లీన్ ప్లేట్. ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్. అయిపోయింది. ఇక్కడ ఎందుకు రావట్లేదు, బ్లూ ఉంది ఇక్కడ, గ్రీన్ పెట్టాలి. అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్. చూసారా, గిజ్మోలో అన్నప్పుడు మార్చి గిజ్మోలో అమ్మ సాఫ్ట్ మ్యాట్ సాఫ్ట్గా వస్తుంది. అది ముందు చేసింది చూడు హార్డ్ మ్యాట్లో, హార్డ్గా వస్తుంది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ సాఫ్ట్ మ్యాట్, దిస్ ఇస్ కాల్డ్ హార్డ్ మ్యాట్. దట్స్ ఇట్ టుడే ఫర్ క్లాస్. మనం ఏం చేయాలంటే ఎలాంటి షార్ట్స్ అయినా తీసుకో, ఏదైనా తీసుకో, ప్రాపర్గా మనకి క్లీన్ ప్లేట్ చేయడం వచ్చిందా, ఏదైనా చేయగలుగుతావు. క్లీన్ ప్లేట్ చేయడం రాలేదా, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మనం. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, క్లీన్ ప్లేట్ చేయడం ఎలా అనేది. ఐబీకే కలర్, ఐబీకే కలర్తో క్లీన్ ప్లేట్ చేస్తాం. ఐబీకే గిజ్మోతో కీయింగ్ చేస్తాం. ఐబీకే కలర్ కనెక్ట్ చేశాను, కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఇలా వచ్చింది. రెస్పాన్స్ ఏం బాగాలేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్షన్స్ వేరు. దీన్ని గ్రీన్ కలర్లోకి మార్చాను, సైజ్ని 0 పెట్టాను. ఎందుకు, మరి వెనక్కుందనమాట. ఈ బ్లాక్ కలర్తో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇది ప్రొటెక్ట్ చేసింది. బట్ స్టిల్ సంథింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇస్ మిస్సింగ్. సో నేను ఈ యొక్క బ్లాక్స్లో, ఈ యొక్క డార్క్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూని, అదేవిధంగా లైట్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూని యూజ్ చేసుకుని నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ముందుకు తేయడానికి ట్రై చేశాను అనమాట, ట్రై చేస్తున్నాను. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ నువ్వు తీయగలంత వరకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నేను తీశాను. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ దాంట్లో 1 2 3 4 4 కెలకాలి. సెకండ్ దాంట్లో 2 కెలకాలి. ఏంటి, ఈ సైజ్ ఎంత పెడతామో అంత పెట్టి అంతే, అయిపోయింది. థర్డ్ దాంట్లో ఓన్లీ ప్యాచ్ బ్లాక్ మాత్రమే కెలకాలి. 10 కాపీ చేసి చూడండి, దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ ఒక నొక్కేయకూడదు. ఇది ఎంత 10, ఇది మనకు వచ్చింది 11 కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయాలి 20. చాలామంది ఏం చేస్తారంటే ఇది కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ మార్చేస్తూ ఉంటారు. అలా కాదు, 12 కదా, డబుల్ క్లిక్ చేయదండి. ఇప్పుడు వచ్చింది ఇక్కడ 40, కాపీ ప్లస్ పేస్ట్, ఇక్కడ ఇంటూ 2, కాపీ ప్లస్ పేస్ట్ ఇంటూ 2, కాపీ పేస్ట్. ఒకేసారి 300 ఇచ్చేస్తుంటే కుదరదు. ఓకేనా, ఇది క్లీన్ ప్లేట్ అనమాట. ఈ క్లీన్ ప్లేట్ని మనం ఐబీకే గిజ్మో ద్వారా, సి అంటే క్లీన్ ప్లేట్, ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్, అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నాయిస్ కోసం ఏం పట్టించుకోవద్దు, ప్రాబ్లం లేదు. జస్ట్ గ్రేడ్ నోడ్ వేసుకుని దీన్ని ఆల్ఫాలో పెట్టుకుని డౌన్ చేసుకోవచ్చు, అది తర్వాత ఇష్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లీన్ ప్లేట్ యూజ్ చేసి సాఫ్ట్ మ్యాట్ ఎలా జనరేట్ చేయాలి. సాఫ్ట్ మ్యాట్ అంటే ఇలా ఉంటుంది అనమాట, నీకు ఎడ్జెస్ అన్నీ కూడా స్మూత్గా ఎగ్జాక్ట్గా ఉంటాయి. బట్ నీకు హార్డ్ మ్యాట్లో చూడండి కొంచెం లోపలికి ఇన్ఫర్మేషన్ సింక్ అయిపోద్ది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఎవరు, నితిన్ అండ్ రేవంత్? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫోర్గ్రౌండ్ ప్రైమేట్ కి కనెక్ట్ చేయాలా? ప్రైమేట్కి కనెక్ట్ చేయాలి, ఇది ఇక్కడ నుంచి వచ్చింది కదా, కనెక్ట్ చేశాను. ప్రైమేట్కి సంబంధం లేదు. ఓకే, ఇన్పుట్కి కనెక్ట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనం ప్రైమేట్ తో చేయాల్సిన అవసరం లేదు అన్న. ఇప్పుడు ప్రైమేట్ దేనికి, హార్డ్ మ్యాట్కి. మనకు కావాల్సిన సాఫ్ట్ మ్యాట్ కావాలి కదా. సాఫ్ట్ మ్యాట్ ఎప్పుడు కూడా మనం ఐబీకే గిజ్మోలోనే తీసుకొస్తాం, ఐబీకే మెథడ్లో తీసుకొస్తాం. ప్రైమేట్ ఓన్లీ ప్రైమేట్ ద్వారా అవుట్పుట్ రాదు, ఓన్లీ సాఫ్ట్ మ్యాట్ ద్వారా అవుట్పుట్ రాదు. ప్రైమేట్ ప్లస్ సాఫ్ట్ మ్యాట్ ప్లస్ హార్డ్ మ్యాట్, సాఫ్ట్ మ్యాట్ని మల్టిపుల్ మెథడ్స్ ద్వారా తీసుకొస్తాం. అదేవిధంగా హార్డ్ మ్యాట్ని మల్టిపుల్ టూల్స్ ద్వారా తీసుకొస్తాం. ఆ రెండింటిని కంబైన్ చేయడం తర్వాత విషయం. మనకి ప్రస్తుతానికి కావాల్సిందల్లా ఏంటి, హౌ టు గెట్ ద ఆల్ఫా. ఈ ఆల్ఫాలో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, సాఫ్ట్ మ్యాట్ ఎలాగా, హార్డ్ మ్యాట్ ఎలాగా. హార్డ్ మ్యాట్ చూస్తారు కదా, సింపుల్గా కీలెట్తో ఫటాఫట్ చేసేయచ్చు. బట్ సాఫ్ట్ మ్యాట్ ఇలాగే చేయాలి. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లీన్ ప్లేట్. ఓకే, దీన్ని చెప్పిన తర్వాత ఇంకొక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, దిస్ ఇస్ సంథింగ్ ఫుటేజ్ ఇది. ఓకే,
ఈ ఫుటేజ్ నేను కీ లైట్ ద్వారా కీ చేశాను. కీ లైట్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? నాయిస్ వచ్చింది. ఓకే, నాయిస్ తీసేసాను. ఇంకేం వచ్చింది? ఈ ఫోల్డింగ్స్ వచ్చినాయి, ఈ షాడోస్ వచ్చేసినాయి. ఎందుకు? షాడోస్ అన్ని వచ్చేసినాయి, దీంట్లో షాడోస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? మనకి ఎప్పుడు కూడా డీసెంట్ కీ కావాలి, మంచి ఫోల్డింగ్స్ అవి లేకుండా నీట్గా కీ రావాలంటే మనకి అప్పుడు క్లీన్ ప్లేట్ ఉపయోగపడుతుంది అనమాట. క్లీన్ ప్లేట్ ఎలా జనరేట్ చేస్తాం? సేమ్ ఇప్పుడు ఎలా చేస్తామో అదే విధంగా ఐబీకే కలర్ తీసుకుంటాం, కనెక్ట్ చేస్తాం. ఇది బ్లూలో ఉంది, పని చేయదు, మనకి గ్రీన్ పెట్టాం, పని చేయలేదు, సగమే పని చేసింది. 0 సగమే పని చేసింది. వాట్స్ హ్యాపనింగ్? సో దీన్ని చేంజెస్ చేయి, ఏదో దాన్ని. అదిగో పట్టుకొని చూసావా? అదిగో పట్టుకోకుండా ఏం ఉండదు. ఓకే, అదిగో పట్టుకుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పట్టుకుంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేసాం? ఇది చేంజ్ చేసాం, ఇది చేంజ్ చేసాం, ఇది చేంజ్ చేసాం. నెక్స్ట్ దాంట్లో కాపీ అండ్ పేస్ట్, ఓన్లీ సైజ్ ఎంత పెడతామో ఎరుడు అంత పెడతాం. నెక్స్ట్ దాంట్లో కాపీ అండ్ పేస్ట్, ఓన్లీ ప్యాచ్ బ్లాక్ 10 20. చిన్న మిస్టేక్ ఉంది, నాయిస్ తీసేస్తే సరిపోతుంది. అది నాయిస్ లేకపోవడం అలా వస్తుంది. పెట్టుకోవచ్చు 1 or 2 సంథింగ్, ఏం కాదు. మీరు చేయండి, మీరు చేస్తే నేను చెప్తాను అనమాట. ఓకే, మీరు ఇప్పుడు నేను ఎంత పెట్టకూడదు, ఎంత పెట్టానని చెప్పాను అనుకోండి, మీరు నన్ను ఫాలో అవుతారు తప్ప అది యూజ్ ఉండదు అనమాట. మీరు చేసినప్పుడు మీకు కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు మీరు నాతో ఇంటరాక్ట్ అవడం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అర్థమవుతుందని నాకు ఐడియా ఉంది బ్రోస్. ఓకే, మ్యాక్స్ మీకు ఎలా చెప్పాలనేది. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా వచ్చింది, ఇక్కడ నాకు బాగా రాలేదన్నమాట. ఇప్పుడు నేను అదే ఐబీకే కలర్, ఐబీకే క్లీన్ ప్లేట్ యూజ్ చేశాను అనుకోండి. ఐబీకే గిజ్మో, సి అంటే క్లీన్ ప్లేట్, ఎఫ్జి అంటే ఇన్పుట్. రాలేదు, ఎందుకు రాలేదు? ఇది బ్లూలో ఉంది, ఇది దీన్ని మనం గ్రీన్లో పెట్టాను. చూసారా ఏమైందో? ఏమైంది? ఇక్కడేమో మనకి ఫోల్డింగ్స్ ఉండగా వచ్చింది, ఇక్కడ చూడండి. ఓకేనా? సాఫ్ట్ మ్యాట్ జనరేట్ చేయొచ్చు. ఓకే, ఫోల్డింగ్స్ని అవాయిడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో మీకు రేపు క్లాస్లో ఇంకొంచెం ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను, ఈ ఫోల్డింగ్స్ ఎలా తీసేయాలి అది కూడా చెప్తాను. సింపుల్, ఏం లేదు, నేను జస్ట్ ఇప్పుడు నార్మల్గా నేను చెప్పేస్తున్నాను, బట్ రేపు మార్నింగ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మ్యాట్ బాగాలేదు, మ్యాట్ని ప్రాపర్గా తీసుకురావాలి. క్లీన్ ప్లేట్ ఉంది, దట్స్ ఇట్. క్లీన్ ప్లేట్ ఉంటే ఈజీగా తీసుకొచ్చేయచ్చు. ఎలాగా? దీని మీద మీరు ఏమీ అంత టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, మీకు చెప్పాల్సినప్పుడు నేనే చెప్తాను, డోంట్ వరీ. ఓకే, నాకు ఎలాంటి మ్యాట్ కావాలి? ఇలాంటి మ్యాట్ కావాలి, నీట్గా ఇలాంటి మ్యాట్ కావాలి. దీని మీద ఏం డిపెండ్ అవ్వద్దు, మీకు రేపు చెప్తాను ఇది ఎలా వస్తుంది ఏంటనేది. ఓకే, డోంట్ వరీ. అయిపోయింది, చూసారా? ఎంతమంది ఎలా ఫోల్డింగ్స్ ఉన్నాయి? ఫోల్డింగ్స్ లేవు, దీనివల్ల షాడోస్ కూడా పోతాయి. ఓకే, ఇది నేను మీకు రేపు చెప్తాను, అది మ్యాటర్ కాదు. ఇది రావాలంటే క్లీన్ ప్లేట్ రావాలి. ఓకేనా? మీరు కావాలంటే మీరు నెట్లో ఎక్కడైనా చూడండి, ఐబీకే స్టాక్ మెథడ్ అని ఉంటుంది. ఐబీకే స్టాక్ మెథడ్ అని ఉంటుంది. మీకు పెద్ద పెద్ద హాలీవుడ్లు కూడా చెప్తారన్నమాట స్టాక్ మెథడ్. ఇంతే ఉంటుంది, వాడు ఏదైనా చెప్పని, నేను చేసిన మించి మాకు కొత్తగా ఏం చేయడు ఆడు చేసినా సరే. అర్థమవుతుందా? ఎందుకంటే వాడు చేసేది సినిమాలకే, నేను చేసేది సినిమాలకే. మనం చేసేది ఉపయోగపడుద్ది, ఆడు చేసేది ఉపయోగపడుద్ది. ఏదో అటు ఇటు మార్చి చెప్పొచ్చేమో కానీ ఇంత అవుట్పుట్ అయితే ఇదే వస్తుంది. ఓకేనా? నేను చెప్తే మీకు రికార్డింగ్ పంపిస్తాను, ఆ రికార్డింగ్ వినండి. దాని తర్వాత అవసరమైతే మీరు ఈ యొక్క స్టాక్ ఫుటేజెస్ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఐడియా వస్తుంది. ఇది చూడండి, ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి. సో ఆల్ఫాలో మనకి ఎన్ని రకాల ఆల్ఫాస్ ఉంటాయి, డీస్పిల్ అంటే ఏంటి, అంటే ఆల్ఫా, డీస్పిల్, మెర్జ్ ఆపరేషన్. మెర్జ్ అంటే ఏముంటుంది? మెర్జ్ మన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం కదా, అదే అనమాట. ఓకే, వాడు చాలా ఎక్కువ చెప్పుకున్నాడు, మనం చాలా సింపుల్గా చెప్పుకుంటాం అంతే. ఏం చేసినా ఇంతే. మన దీంట్లో కీయింగ్ అన్నాడు, రోటో అన్నాడు, బ్లాక్ అండ్ వైట్ మ్యాట్ అన్నాడు, కోర్ మ్యాట్, బోర్డు చేస్తాం. ఇవన్నీ మనకి ఆల్ఫాలోకి వస్తాయి. డిస్పిల్ అంటే ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. కోర్ డిస్పిల్, ఎడ్జ్ డిస్పిల్, లోమా డిస్పిల్, బోర్డు చెప్తున్నాడు, బ్లెండింగ్ విత్ బీజీ కలర్, ట్యూనింగ్, బొక్క తొక్క, ఇవన్నీ టూల్స్ చెప్పేస్తున్నాడు. బట్ మనకు కావాల్సింది డిస్పిలే. మెర్జ్ ఆపరేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. మెర్జ్ చేస్తే మనం ఇది ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేస్తాం కదా, అదనమాట.
సో ఎక్కడైనా ఇదే ఉంటుంది, మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నితిన్, ఎనీ డౌట్స్ యాజ్ ఆఫ్ నౌ? క్లియర్ అన్న, విన్నానా? క్లియర్. ఓకే, నేను ఈరోజు మీకు ఈ యొక్క సింగిల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఇది కూడా సింగిల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తాను. డే 2లో మీ యొక్క ఫోల్డర్లో సింగిల్ ఫ్రేమ్ తీసుకోండి, క్లీన్ ప్లేట్ చేయండి, బీజీ కనెక్ట్ చేయండి, దట్స్ ఇట్. క్లీన్ ప్లేట్ చేయండి, ఆల్ఫా తీసుకురండి, దట్స్ ఇట్. డోంట్ వరీ. బీజిఎం వద్దాను, బీజిఎం యాడ్ చేద్దాం. బీజీ ఏమొద్దు, జస్ట్ మనకు కావాల్సిన ఆల్ఫానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ఫా ప్రాపర్గా జనరేట్ చేయగలిగామా, దట్స్ ఇట్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అర్థమవుతుందా? ఫస్ట్ మనం జనరేట్ చేయవలసింది ఆల్ఫాని. ఆల్ఫా బాగా వచ్చిందంటే సెకండరీ మిగతాయి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ నౌ? ష్యూర్ కదా? సో నేను రికార్డింగ్ వెంటనే పెడతాను మీకు, నేను రేపు మార్నింగ్ కల్లా మీకు యూట్యూబ్లో ఉంటుంది, మీ ఇద్దరు పేరు మీద కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అన్లిస్టెడ్ పెడతావా, పబ్లిక్ పెడతావా? ఇది అన్లిస్ట్లో పెడతానులే, ఏముంది. ఓకే, అన్లిస్ట్ పెద్ద ఇది ఇంకా అందరికి తెలిసిన విషయం అండి, మీకంటే తెలియకపోవచ్చేమో కానీ ఇవి అందరికి తెలిసిన విషయమే. కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం టైట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం కీమిక్స్ యూస్ చేస్తామో అప్పుడు నేను అన్లిస్ట్ పెడతాను, మ్యాటర్ ఇంకా. ఓకే, రెస్పాన్స్ చెప్పుకొని చిన్నదే కదా. ఓకేనా రేవంత్, ఇస్ క్లియర్నా? క్లియర్ అన్న. షూరా? షూర్. ఓకే, జై సనిలియన్. ఓకేనా? ఇది నిన్నటికి చెప్పాను కదన్న, కనెక్ట్ చేసే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయిందని. సరే, ఒక్క నిమిషం, ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి. నేను నా స్క్రీన్ స్టాప్ చేస్తాను, ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి. ఒకసారి ఇప్పుడు నీ స్క్రీన్ షేర్ చేస్తే నాకు కనబడుతుంది. పోస్ట్ డిజేబుల్డ్. ఒక్క నిమిషం, ఇదన్నీ మారిపోయిరా బాగా, ఇంత ముందు వేరేది, ఇప్పుడు షేర్ స్క్రీన్. యా, ఏంది ప్రాబ్లం చెప్పు. వస్తుందన్న, నాకు నిద్ర వచ్చేస్తుంది ఈరోజు ఏంటో. అంటే రాంగ్. ఎప్పుడు కూడా దీన్ని అలా ఓపెన్ చేయకూడదు. డబుల్ క్లిక్ చేస్తే న్యూక్లో ఓపెన్ అవుతుంది. న్యూక్ ఎక్స్ వేరు, న్యూక్ వేరు. ఎప్పుడైనా సరే ఇలా చేసినట్లయితే మనకి ఎప్పుడు కావాల్సింది న్యూక్ ఎక్స్ కావాలి, న్యూక్ కాదు. వర్క్ ఫైల్ డబుల్ క్లిక్ చేస్తే అది న్యూక్లో ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసి చెప్తాను, ఇది మనకు కావాల్సిన న్యూక్ ఎక్స్ కదా, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయి. అదిగో న్యూక్లో ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన న్యూక్ కాదు, న్యూక్ ఎక్స్. క్లోజ్ చేసేదాన్ని. ఇప్పుడు న్యూక్ ఎక్స్ ఓపెన్ చేయి. ఇక్కడ నీ యొక్క స్టార్ట్ బటన్లో టైప్ చేయి న్యూక్ ఎక్స్ అని. న్యూక్ ఎక్స్ ఇప్పుడు ఓపెన్ చేయి దీన్ని. న్యూక్ ఎక్స్ బ్యాక్ స్పేస్, షిట్ మ్యాన్. న్యూక్ ఎక్స్ అని టైప్ చేయి. ఇదే ఇక్కడ వచ్చింది కదా, న్యూక్ ఎక్స్ మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి. క్లిక్ చేయి, ఓపెన్ చేయి. ఇది న్యూక్ ఎక్స్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు కావాల్సిన ఫైల్ ఏం చేస్తామంటే, ఇప్పుడు నీకు కావాల్సిన ఫైల్ని రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్ రిక్వెస్ట్, సో నీ ఫైల్లో ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఇక్కడ పాత్ కాపీ చేసుకుని, ఓకే, న్యూక్లోకి వెళ్ళి గో టు ఫైల్, ఓపెన్, పేస్ట్. ఇది కావాలి దీంట్లో, ఇలా ఓపెన్ చేయాలి. దిస్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ ఓపెన్ ద స్క్రిప్ట్. చెప్పమ్మా. అదే ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి కరెక్ట్ గానే చేయాలన్నా, ఇదే ఉందనుకో. వెరీ గుడ్ కరెక్టే. అంటే ఇప్పుడు ఇది కాపీ దీనికి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. దీనికి ఇచ్చినా పర్లేదు, దీనికి ఇచ్చినా పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదు. ఓకే, డోంట్ వరీ. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. అర్థమవుతుందా చేస్తూ ఉంటుంటే? అర్థం. అంటే నిన్న నైట్ మళ్ళీ చెప్పండి నేను అడిగాను కదా, దాని తర్వాత మళ్ళీ ఒక 1 time క్లాస్ ఉంటే రికార్డింగ్ మళ్ళీ అర్థమైంది. ఒకటి డౌట్,
యా లాస్ట్‌ది ఇటు రైట్ సైడ్ ఫుల్ చివరకు. ఆ లాస్ట్‌ది అది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేసినా సరే బయటికెళ్ళిపోతుందన్న అదే ఎందుకు ఫోటో పెట్టారు. వెళ్ళిపోతుందంటే ఇదే ఫుటేజ్ ఇది 1920100 ఉంది. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ చేసావు, బయటికి వెళ్ళని. పర్లేదు. నువ్వు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఏం చేసావు? 2048152 చేసావు, ఓకేనా? బట్ ఈ ఫుటేజ్ ఎంత ఉంది? 1920100 ఉంది. ఇన్పుట్ యొక్క ఇన్పుట్కి నువ్వు మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏమైంది? ఇక్కడ దాకా ఇలా ఉన్నది కాస్త 2K అయిపోయింది. అంటే హెచ్డి కాస్త 2K అయిపోయింది. అందుకు నీకు అలా వస్తుంది అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే నువ్వు ఇందులోకి వెళ్ళి హెచ్డి పెట్టేయి, అయిపోయింది. నేను అలా చాలా ట్రై చేసాను అసలు ఎంత ట్రై చేసి రాలేదు. అదే కొంచెం రీఫార్మాట్ వేస్తే వస్తుంది అన్నారు కదా. రీఫార్మేట్ వేస్తే సేమ్ వస్తుంది అనమాట. దాంట్లో కూడా అది వేసినా సరే రాకపోతే రీఫార్మాట్ లో కూడా పైన అవుట్పుట్ ఫార్మాట్ లో కూడా సేమ్ అదే పెట్టాను మళ్ళీ వస్తుందేమో అని. అలా అయినా ఎందుకు అలా వచ్చిందంటే నువ్వు డబుల్ క్లిక్ చేయకూడదు. ఎప్పుడు ఇందా డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసావు కదా, అలా ఓపెన్ చేయకూడదు. నువ్వు న్యూ క్యాక్స్ ఓపెన్ చేసుకుని న్యూ క్యాక్స్ లోకి దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే అర్థమవుతుందా? అది ఇస్ క్లియర్ నౌ? ఓకే, థ్యాంక్ యూ. షల్ ఐ క్లోజ్ నితిన్? క్లోజ్. ఓకే, క్లోజ్ చేస్తున్నా. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.